అభివృద్ధి జరుగుతున్న సమయంలో చిక్కుముడులు సర్వసాధారణం. అందుకు ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. అప్పుడే విజయం సొంతమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గాని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి గాని హైదరాబాద్ ఒక అసెట్ క్యాపిటల్ గా మారింది. అటు ఔత్సాహికులు, ఇటు పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ అంటే అదొక అద్భుతం అంటారు. సిటీస్ అంటే మెట్రోపాలిస్ అంటారు. మెట్రోపాలిస్ అంటే 1 crore అర్బన్ పాపులేషన్ ఉండాలి. సో ముందు అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇండియాలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అఫీషియల్ గా హైదరాబాద్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. టోటల్ ఏరియా ఏదైతే అర్బన్ అగ్లోమరేషన్ అంటారో మోర్ దెన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ అయింది. ఈ ఆర్ఆర్ఆర్ వల్ల బార్డర్స్ అన్ని వచ్చి 65 కిలోమీటర్స్ గ్రిడ్ అయింది హైదరాబాద్ ఇప్పుడు. దట్ మీన్స్ అర్బన్ పాపులేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1.3 crores రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ప్లస్ నేషనల్ హైవేస్ 11 ఉన్నాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేవి. అండ్ సో ఒకప్పుడు ఒకటే ప్రాంతంలో డెవలప్మెంట్ అవటం, కాన్సన్ట్రేట్ జరిగేది. ఇప్పుడు అన్ని సైట్లో డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఫార్మా సిటీ కూడా ముందు ఒకటే దగ్గర అనే బదులు ఇప్పుడు 6 క్లస్టర్స్ వస్తున్నాయి. అండ్ బాంబే హైవే చూస్తే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది. సో పీపుల్ నీడ్ మోర్ అకామిడేషన్. అంటే ఇప్పుడు సిటీలో అఫోర్డబిలిటీ లేదు, అందరికీ తెలిసిందే. సో యూ హ్యావ్ టు గో అవుట్. ఈ గో అవుట్ ప్రాసెస్లో ఇప్పుడు గ్రోత్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్ ద రేట్ ఆఫ్ నా అంచనా ప్రకారం అబౌట్ 700 to 800 ఫ్యామిలీస్ పర్ మంత్ హైదరాబాద్లో మూవ్ అవుతున్నారు. సో రాబోయే కాలంలో స్పేస్ కావాలి కాబట్టి దే విల్ గో బ్యాక్ అండ్ బ్యాక్. కనెక్టివిటీ చాలా కీ ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు గ్రోత్ వస్తుంది. ఏదైతే డల్ పీరియడ్ ఉందో అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా సీఎం గారు పెడుతున్న ప్రతిపాదనలు కానీ, రేపు రాబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కానీ దీనికి ఇంకా సహాయపడుతుంది. దీనివల్ల వీ కెన్ సీ సబ్స్టాన్షియల్ గ్రోత్. రంగంలో అవకాశాల గని 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్ దేశంలోనే మేటి నగరంగా రూపుదిద్దుకుంది. ఆ ఒరవడిని నేటికి ముందుకు తీసుకెళ్తోంది. హైదరాబాద్లో ఉన్న అవకాశాల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. కొందరికి తెలిసిన కొన్ని విషయాల్లో మాత్రమే క్లారిటీ ఉంటుంది. మరికొన్ని విషయాల్లో అస్పష్టత అలాగే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో వస్తున్న మార్పులను అందరికీ అందించేందుకు, హైదరాబాద్ బ్రాండ్ మరింత ఫరిడవిల్లేలా చేసేందుకు రాజ్ న్యూస్ సంకల్పించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ద్వారా ఔత్సాహికులకు వెల్కమ్ పలుకుతోంది.